ఈశాన్య రాష్ట్రాలకు చెందిన రైతులు ఎక్కువగా పండించే పసుపు, ముఖ్యంగా నల్ల పసుపును కూడా తెలంగాణలో కొందరు రైతులు ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ఈ నల్ల పసుపు సాగు చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది ఆ రైతులకు? ఈ నల్ల పసుపుని దేంట్లో వినియోగిస్తారు? నిజంగానే అది రైతుకు లాభదాయకంగా ఉంటుందా? ఈ వివరాలు మనతో ఉన్న రైతు పిట్టల శ్రీశైలం అడిగి తెలుసుకుందాం. మనం ప్రస్తుతం గట్కేసర్ మండల్ అంకుషాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఒక ఫామ్లో ఉన్నాము. ఇది పిట్టల ఆర్గానిక్స్ ఫార్మ్స్. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, మల్టీ క్రాప్స్ ఇక్కడ ఆయన సాగు చేస్తున్నారు. ఆర్గానిక్ మెథడ్లు, సేంద్రియ పద్ధతిలో. ప్రస్తుతం మనం నిలబడి ఉన్న ఈ ఫ్లాట్ కూడా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లలో భాగంగా చేసినటువంటి ఒక ఫ్లాటు. ఇది 1/2 ఎకరం విస్తీర్ణంలో ఉంటుంది. దీంట్లో కూడా ఆయన ఆకుకూరలని, అదేవిధంగా కూరగాయలను సాగు చేస్తున్నారు. పసుపు కూడా ఉంది. మొత్తంగా పిట్టల ఆర్గానిక్ ఫార్మ్స్ ఆధ్వర్యంలో 2 క్షేత్రాలు ఉన్నాయి. నల్ల పసుపు సాగు వైపు ఎందుకు మళ్ళాల్సి వచ్చింది? రైతులు నిజంగానే నల్ల పసుపును సాగు చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందా? ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. అన్న నమస్తే. నమస్తే అన్న. మరొకసారి భూమిపుత్రకు స్వాగతం మీకు. ఈ వీడియోలో మనం ప్రధానంగా పసుపు గురించి, ముఖ్యంగా నల్ల పసుపు గురించి మాట్లాడుకుందాం. మీరు పసుపు కూడా 6-7 రకాలు సాగు చేస్తున్నట్టు చెప్పారు, కానీ ప్రత్యేకించి నల్ల పసుపు గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇది మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సాంప్రదాయ పసుపు కాదు. ఇది ఈశాన్య రాష్ట్రాలలో రైతులు సాగు చేసేది. మీరు విత్తనం కూడా నాగాలాండ్ నుంచి తీసుకొచ్చినామని చెప్పారు. సో అంత దూరం, అంటే అంత ఖర్చుతో కూడినటువంటి నల్ల పసుపుని ఎందుకు సాగు చేస్తారు? అయితే ఈ మనము పండించే పంటలు కూడా ఏవి కూడా సాంప్రదాయమైన రైతులు పండించే పంటలు మా దగ్గర పెంచట్లేదు. మేము సాగు చేయట్లేదు. ఎందుకంటే అందరికి ఎక్కడ పోయినా కూడా అక్కడ దొరుకుతాయి. ఎవరి దగ్గర దొరకని మన దగ్గర దొరకాలి. అది మనం ఎంచుకున్నది. ఎందుకంటే ఇప్పుడు పసుపు తీసుకుంటే మనకు దుగ్గిరాల పసుపు అని, ఆర్మూర్ పసుపు అని, ఇట్లా రకరకాల పసుపులు సాంప్రదాయ రైతులు వేస్తున్నారు. ఆ పసుపులు ఏయంగా మళ్ళీ మన దగ్గర ప్రత్యేకంగా అయితే రాలేరుగా. సాంప్రదాయ రైతులు ఏదైతే వేస్తున్నారో పసుపు, ఆ పసుపు కాకుండా మనం భిన్నమైన పసుపులు కనుక వేసుకుంటే బాగుంటది అని చెప్పి మనము ఈ కుర్కుమిన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న పసుపుల్ని మేము చూసుకొని ఒక 8 రకాల పసుపుల్ని మేము చేస్తున్నాం. 8 రకాల పసుపులు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఈ నల్ల పసుపు అనేది ఎక్కువ భాగంలో విలువైనది, ఎక్కువ భాగంలో ఉన్నది. దీంతో పాటుగా మనకు ఈ లాక్డౌన్ పసుపు ఉన్నది, కస్తూరి పసుపు ఉంది, మేఘాలయ పసుపు ఉంది. ఇట్లా దాదాపు నాకే పేర్లు చెప్పరా అని అవి 7-8 ఉన్నాయి. అట్లా మనము వేసినాము. ఇది ప్రధానంగా ఇది ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందంటే నల్ల పసుపు అని కాకుండా మిగతా ఆకుకూరలు, కాయగూరలు మనం వేస్తున్నాము. అవి వేయంగా మనకు స్పేస్ మిగులుతుంది. దాంట్లో దుంపలు వేసేసుకుంటే ఇది సంవత్సరం దాకా ఉంటాయి. మనం కాయగూరలు, ఆకుకూరలు అవి చేసుకుంటూ ఉంటాము. ఈ స్పేస్ లో ఏదైతే ఖాళీ స్పేస్ లో ఇవి గనక మనము ఈ దుంపలు వేసుకుంటే మనకి ఇది అదనపు ఆదాయంగా వస్తుంది. కానీ ఇది అదనపు ఆదాయంగా అని మనం పెడితే ఇది ప్రధాన ఆదాయంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం అని చెప్పి మనము ఇట్లా ఎంచుకున్నాం. సో అంటే నల్ల పసుపు గురించి ఏం చెప్తారు? మీరు ఇప్పుడు 7-8 రకాల పసుపు అన్నారు. నల్ల పసుపులు ఎక్కువ సాగు చేస్తున్నారు. ప్లస్ ఇది నాగాలాండ్కి సంబంధించిన వెరైటీ. సో నల్ల పసుపు ఈ నల్ల పసుపు అనేది మేజర్ గా ఫారెస్ట్ పసుపు. ఇది అటవీకి సంబంధించిందే. నిజానికి ఇది ఎక్కడ కూడా రైతులు పండించే పంట కాదు. ఇది ఎట్టిగా పెరిగేది, ఫారెస్ట్ పెరిగే పంట. ఇది దీంట్లో ఎక్కువగా వినియోగం ఎందుకు అయిందంటే ఇది 10.5 కుర్కుమిన్ పర్సెంటేజ్ ఉంటది. మిగతా మనకు లాక్డౌన్, మిగతా వెరైటీలు చూసుకుంటే 6.5 వరకు, 6 అట్లా 5 నుంచి 6.5 వరకు వస్తాయి అనేది ఉంది. కానీ దీంట్లో ఎక్కువ ఉన్నాయి. మనము దీన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం పెట్టే పంటలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తినడానికి కోసం కాదు, ఔషధంగా భావించి మనం పెట్టినాం. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, పండ్లు కానీ, ఇట్లా దుంప జాతులు కూడా, ఇవన్నీ కూడా ఆహారమే ఔషధం ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాంట్లో భాగంగా ఇది ఎంచుకున్నాం. ఎందుకంటే ఇది ప్రధానంగా మనకు ఈ క్యాన్సర్ కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎరాడికేట్ చేయడం కోసం ఈ నల్ల పసుపు బాగా పనిచేస్తుంది అనేది చాలా అధ్యయనాలలో వెల్లడైందని చెప్పి జర్నల్స్ రావడంతో మనం ఎందుకు ఇది పసుపు చేయొద్దని చెప్పి మనము నాగాలాండ్కి ఎంచి ఈ పసుపు తీసుకొని వచ్చి దాన్ని మనం కల్టివేషన్ చేస్తున్నాం. ఇది 2వ సంవత్సరం మనం. సో విత్తనం ఎట్లా తీసుకొచ్చారు? ఇది నాగాలాండ్ నుంచి తీసుకొచ్చిన ఒక 3,000 రూపాయలకు కిలో చొప్పున తెచ్చినాము. 20 కిలోలు తీసుకొచ్చిన 60,000 రూపాయలు అయినాయి విత్తనానికి అయినాయి. సో అంటే
బేట్ల మామూలుగా మార్కెట్ ఎట్లా ఉంది దీనికి? మార్కెట్లో రేట్ ఎంత ఉంది? ఇక ఒక్కొక్కరు ఒక్కో తీరు చెప్తారు. 1000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు పసుపు అమ్ముతున్నారు. తర్వాత డ్రై పౌడర్ గా అయితే 6000 రూపాయల వరకు పౌడర్ అయితే అమ్ముతున్నారు. సో అదే అమెజాన్ లో మనకు ఎక్కడ చూసినా మీకు ఆన్లైన్ మార్కెట్ అయితే చూపిస్తుంది. అవును అవును. అంటే దీన్ని మీరు పచ్చి పసుపు అంటేనేమో కొమ్ము అదే విత్తనం కోసం అమ్మేది 3000 రూపాయలు. 3000 రూపాయలు 2000 నుంచి 3000 రూపాయలు. పౌడర్ అయితే మాత్రం 6000 5000 నుంచి 6000 రూపాయలు. ఇంకా కొంతమంది అయితే 10000 రూపాయలు కూడా అమెజాన్ లో కనబడ్డాయి. 100 గ్రాములు 1000 రూపాయలు అన్నప్పుడు 1000 రూపాయలు 100 గ్రాములు అన్నది. 100 గ్రాములు 1000 రూపాయలు పెట్టి కన్సెషన్ పెట్టి 600కు 100 గ్రాములు అట్లనే 6000. మనం వాళ్ళు అవన్నీ కూడా మళ్ళీ ఆర్గానిక్ నేచురల్ పద్ధతిలో పండించినాయి కాదు, అవి కెమికల్ ఫార్మింగ్ తో వచ్చినాయి. మనం అసలు ఇక్కడ ఎట్టిగా మనం ఏం చేయకుండానే పండించినాయి నేచురల్ గా సహజ పద్ధతిలో. వీటి ప్రత్యేకంగా మనం ఏమి వేయలేదు, మిగతా వాటితో పాటుగా ఇవి ఉంచినాం కాబట్టి అవి వచ్చినాయి. సో అంటే మీరు పౌడర్ అన్నారు కదా, మామూలుగా మన పసుపుని అయితేనే ఉడకబెట్టి కొమ్ము తీసి తర్వాత పౌడర్ చేస్తారు. అంటే దీంట్లో కూడా మీరు అదే పద్ధతి కాదు. ఇది ఏంటంటే ఇప్పుడు మనం వీటిని తీసి స్లైస్ కడిగి నీట్ గా చేసిన తర్వాత స్లైస్ జాగ్ చేసి మనకి సోలార్ డ్రైయర్స్ ఉన్నాయి, ఆ సోలార్ డ్రైయర్స్ లో పెట్టి దాన్ని పౌడర్ చేసి ఉడకబెట్టారు. మీరు ఉడకబెట్టడం వల్ల అయితే ఉడకబెట్టడం వల్ల ఈ పర్సెంటేజ్ కుర్కుమిన్ పర్సెంట్ తగ్గుతుంది అనేది ఒకటి ఉన్నది. అయితే ఉడకబెట్టడం వల్ల కొంత కాయ బరువు కూడా పెరుగుతుంది అనేది ఉంది. ఇది తగ్గుతుంది, అట్లా రైతు నష్టం అదే తక్కువ వస్తుంది. డ్రై చేయడం వల్ల ఒక విధంగా నష్టం, కానీ కుర్కుమిన్ పర్సెంటేజ్ పడిపోదు అంతే. ఆ రకంగా మేము ఉపయోగం మళ్ళీ. ఓకే. సో మీరు ఇది ఎప్పుడు సాగు చేశారు అనేది ఎన్ని రోజుల పంట? ఇది 2వ సంవత్సరం. ఇది లాస్ట్ ఇదని కాదు, మీరు మొత్తంగా నల్ల పసుపు సాగు ఒకసారి మనం విత్తనం పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులకు దిగుబడి వస్తుంది? ఇది 9 నెలలకు వచ్చేస్తుంది. 9 నెలలు మన సంవత్సరం వరకు అంత భూమిలో ఉంటది కాబట్టి తీస్తూ ఉంటాము, అది అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ ఉన్నా కూడా దాంట్లో ఉన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా. అయితే నేను మీ దగ్గర ఏంటి మీరు బెడ్ల మీదనే, ఈ రైజ్డ్ బెడ్స్ మీదనే కాదు టబ్బులలో కూడా పెట్టారు. సో దానికి దీనికి అయితే ఉంది. అయితే భూమి మీద వేసిన దానికంటే బెడ్ లో పెట్టింది ఎక్కువ వస్తుంది. బెడ్ లో పెట్టిన దానికంటే మనం ఈ టబ్బుల్లో పెట్టిన దాంట్లో ఇంకెక్కువ వస్తుంది. ఎగ్జాంపుల్ గా మీరు మనం ఇప్పుడు టబ్బుని కొలిచి చూద్దాము, ఎంత వస్తుందో ఆ టబ్బులో మీకు తెలిసిపోతుంది. ఎంత వచ్చింది ఇప్పుడు ఒక్క టబ్బులో తీసినది అది? అవును, దగ్గర 3 కిలోలు. 3 కిలోలు. దాంట్లో వేరే కూడా ఏమేమి పెట్టి ఉంటారు అందులో? ఇందులో బచ్చల కూర ఉన్నది. తర్వాత ఒక ఓన్లీ పసుపు టబ్బు కాదు ఇది? కాదు. సో మీరు ఇందాక చెప్పినట్టు మనకి ఇప్పుడు ఈ డబ్బులనే మనకు దాదాపు దగ్గర 3 కిలోలు వెళ్ళింది. 3 కిలోలు, ఒక దాంట్లో 4 కిలోలు 5 కిలోలు కూడా వెళ్తాయి. మనము ఒక మినిమం ఒక 1/2 కిలో దాంట్లో మనం తీసుకోవచ్చు ఒక ప్లాంట్ నుంచి. ఇప్పుడైతే ఇది అట్లే కనిపిస్తుంది మనకు. అంతే. ఇప్పుడు 6 ప్లాంట్లు అంటే 6×5 33 కిలోలు అంతే. సో మినిమం మనకు ఒక ప్లాంట్ మంచిగా ఎదిగితే 1/2 కిలో వస్తుంది. 1/2 కిలో వస్తుంది దీంట్లో అయితే. ఒకవేళ మనం అదే కనుక 1/2 కిలోనే వేసుకోండి. 1/2 కిలో వేయడానికి లేదు, నాకు 3 కిలోలు కనిపిస్తే తక్కువ యావరేజ్ 2 ఫీట్స్ 2.5 ఫీట్ 2.5 లో 6 ఫీట్లకు 3 కిలోలు వచ్చింది. అంటే ఇప్పుడు 3 కిలోలకు మనకి ఎంత వచ్చినట్టు? ఇది పచ్చి పసుపు అమ్మితే 3000 రూపాయలు, కిలోకి 3000 రూపాయలు. 3000 బయట పౌడర్ చేసి అమ్మితే ఎంత తక్కువ పోయినా నీకు మీరు 5000 అనుకుంటున్నాం, మార్కెట్ లో 6000 కూడా కనబడుతుంది. అంటే 10 నుంచి 15 కూడా 15 కిలోన్నర వస్తుంది. ఇది ఈజీగా కనబడుతుంది. ఇప్పుడు మనకి ఇది 3 కిలోలది డ్రై తర్వాత మనకు 1 కిలోన్నర పసుపు వస్తుంది. కిలోన్నర పసుపు వచ్చింది. సో ఈజీగా మీకు ఒక 10,000 పైన వస్తుంది. దీనికి 10,000 రాదు. ఎంత వస్తుంది? ఒకవేళ 3,000 కనుక అనుకున్నా కూడా అది మనకు 5,000 రూపాయలు మినిమం కనిపిస్తుంది. 7,500 కనపడుతుంది. 7,500 అవుతాయి. ఏది మనం కేవలం దానికి సగానికి సగం చేసిన తర్వాత, సో రేట్ కూడా తక్కువ వేసుకున్న తర్వాత 1000 రూపాయలు ఒకవేళ మనం అనుకున్నా కూడా ఇంకా మనకి ఎంత లేదన్నా ఒక్కో టబ్బు నుంచి ఒక 3,000 రూపాయలు మనం ఆశించవచ్చు ఈజీగా, అన్ని ఖర్చులు పోను. అవును, మనకు ఒక 3,000 రూపాయలు టబ్బు మీద రేరు. ఇది తప్పనిసరిగా మనం ఏదిగా మీడియేటర్ కి ఇవ్వాలనుకున్నా కూడా మనకు 1000 రూపాయలు, మనం తక్కువ రేటుకి అమ్ముకున్నా కూడా 3,000 అయితే గ్యారెంటీ. 3,000 రూపాయలు అయితే ఒక టబ్బు. సో ఇది అంటే మనకు ప్లాంట్ కు 1/2 కిలో వస్తుంది అని అంటే మీకు ఎండు పసుపు 250 అంటే 1/4 కిలో వస్తుంది. 1/4 కిలో వస్తుంది. సో దాన్ని బట్టి మనం అన్ని లెక్కలు అయితే వేసుకోవచ్చు.
సో అంతర పంటగా ఇది ఉపయోగం. అందుకే నేను ఏమంటున్నా అంటే భూమిలో కంటే దీంట్లోనే బెటరు సాయిల్ డేస్. ఎందుకంటే దుంప కూడా మిగతా దాంతో చూస్తే ఇది అల్లం ఎంత బాగున్నది చూడు, షైనింగ్ ఇట్లా. ఇది పసుపులా కాదు, అల్లం కొమ్ములా ఉంది. దీనికి దానికి ఎంత కారణం అంటే లూజ్ సాయిల్ లెస్, అది సాయిల్ లెస్ లూజ్ గా ఉంటుంది. ఇందులో ఏందో టైట్ గా అవుతుంది. దాంతో అది తర్వాత ఇంకోటి వాటర్ గనక ఉంటే అది కుళ్ళిపోతుంది, దుంప కుళ్ళు వచ్చేసి కుళ్ళిపోతుంది. అదే గనక నీళ్లు గనక లేకుండా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి ఏరియేషన్ ఎక్కువ ఉంటది కాబట్టి అందులో ఎక్కువ వస్తుంది అన్న. ఓకే, సో మీకు సాయిల్ లెస్ టబ్ లో పెంచిన దాంట్లో ఎక్కువ వస్తుంది. అవును, మీరు గమనించింది. అవును. అందుకే నేను ప్రధానంగా ఎవరికైనా చేయాలనుకుంటే భూమి మీద కంటే బెడ్ కంటే ఇంకా బాగా రావాలనుకుంటే మనం సాయిల్ లెస్ కల్టివేషన్ లో, సపోజ్ టెర్రస్ గార్డెన్ చేసిన వాళ్ళు ఉన్నారు, 100 feet బెడ్ అనుకుందాం, లేదా లెంత్ లో ఉంది, ఎన్ని టబ్బులు పెట్టవచ్చు మనం? మేము 25 టబ్బులు మినిమం 25 పెట్టుకోవచ్చు ఒక 100 feet లెంత్ లో. అవును, ఎందుకంటే మిగతాది ఇక్కడ ఫీట్ స్పేస్ ఇచ్చినా కూడా. సో 2.5 అన్నారు కాబట్టి సో 50-70 feet అదే అవుతుంది అంతే. సో మిగిలిన స్పేస్ పోతుంది. అట్లా మనం 25 పడతాయి. 25 ఇట్లలో నువ్వు ఈనంగా 3 కిలోలు కాదు, కిలోనే వేసుకో నీ లెక్క. కిలో లేదు, ఇదైతే 3 కిలోలు కనబడుతుంది. 3 కిలోలు వేసుకుందాం అంతే. 25 x 3 75 అంతే. 75 కిలోలు ఒక బెడ్ మీద 75 కిలోలు వస్తుంది. అందులో హాఫ్ 35 కిలోలు 35 కిలోలు వేసుకో. 35 కిలోల ఎండు పసుపు వస్తుంది. ఓకే, 35 మీరు రేట్లు వేసుకోవాలి. అది నేను ఎందుకంటే ఎక్కువ చేయకుండా ఒక బెడ్ మందమే వేసుకోవాలి. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి వేసుకోవాలి. సో ఇది సక్సెస్ అయితే మళ్ళీ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మనకు పేషెంట్లు లేని ఊరు లేదు, ఎక్కడ పోయినా కూడా అదైంది. ఖచ్చితంగా సాంప్రదాయంగా ఇప్పుడు మనం ఔషధాన్ని మెడికల్ షాప్ లో మనం పోయి కొనుక్కోవడం కంటే మన ఇంట్లో ఉండే ఫుడ్ నే మనం ఔషధంగా తీసుకుంటే మనకు ఉపయోగం అవుతుంది. ఇట్లా ప్రతి ఒక్కరు మనం ఇవే కనుక అదైతే మన ఆటోమేటిక్ గా మనకు ఇది యాంటీ బ్యాక్టీరియల్ అవుతుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ అవుతుంది. ఇట్లా అన్ని రకాలుగా మనకు ఉపయోగం అవుతున్నప్పుడు మనకు ఇది మన ఇంట్లోనే మనం వాడుకుంటే మిగతా సమాజాన్ని కూడా మనం వాడుకున్నప్పుడు మనం మంచి ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటది కదా. అందుకోసం అని చెప్పి మనం నాకు ఇది చూస్తుంటే దీని పసుపు లెక్క లేదు, ఇది అల్లం కొమ్ములు. ఎన్ని కొమ్ములు ఉన్నాయి దీనికి? ఈజీగా 100 గ్రాములు దానికి ఉంటేట్టుంది. ఇది 4 వస్తున్నాయి పెట్టడంలో. మనం ఫీట్ అని మనం అన్నం కానీ కొంచెం వాళ్ళు ఎక్కువ తక్కువ పెట్టినా కూడా 4 వస్తాయి. 4 x 100 400 మొక్కలు వస్తున్నాయి ఒక బెడ్ మీద. ఆ 400 మొక్కలు ఇంటూ 100 గ్రాములు వేసుకో. ఇప్పుడు ఇదైతే మనకి 200 గ్రాములు ఉంది. 200 గ్రాములు మనం 100 గ్రాములు వేసుకున్నా కానీ యావరేజ్ గా చెప్తాను. 400 x 100 గ్రాములు అంటే 40 కిలోలు ఒక బెడ్ మీద వెళ్తుంది. సో మనం ఈ టబ్బులలో వేసినా గానీ అంతే, ఆల్మోస్ట్ అంతే వెళ్తుంది, అంతకంటే ఎక్కువ వెళ్తుంది. టబ్బులలో వేస్తే ఎక్కువ వెళ్తుంది. 25 x 70 కిలోలు వచ్చింది. 70 కిలోలు, అది 75 కిలోలు. ఇదైతే ఒక 40-45 కిలోలు ఇది వస్తుంది. అంటే మీరు 100 గ్రాములు వేస్తారు కాబట్టి 200 గ్రాములు వేస్తే కరెక్ట్ వస్తుంది అది కూడా. అవును, అయితే దానికంటే నేను చూసిన ఇందులో ఇంకెక్కువ వస్తుంది. ఇందులో ఎక్కువ వస్తుంది, టబ్బులోనే ఎక్కువ వస్తుంది. ఓకే, సో బెడ్ కంటే కూడా ఇది ఉపయోగం. దీంట్లో మనం 6 కాకుండా మనం 10 పెట్టుకున్నాం, 12 పెట్టుకున్నా కూడా ఇంకా పెరుగుతాయి కదా. సో మిగిలిన లేకుండా కూడా మొత్తం పసుపుకే కేటాయించవచ్చు, ఇంకెక్కువ వస్తాయి అట్లా. సో మీరు ఇందులో ఒక పసుపే కాకుండా మిగతా ఆకుకూరలు అవి కూడా పెట్టిరు. అవును, ఎక్స్క్లూజివ్ గా మనం పసుపు పెడితే మొక్కలు ఎక్కువ వస్తాయి. మనం దీంతో ఇక్కడనే కాకుండా ఇక్కడికి కూడా పెట్టుకుంటాం. ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ బయటికి వెళ్తాయి అవి. అబ్బాయి అది మొక్కలు బయట ఉంటాయి, బయటికి వెళ్తాయి, దుంప లోపల ఉంటుంది. ఈ మళ్ళీ పైన సపరేట్ ఉంటాయి. సో ఇదంతా మీరు చెప్పిందంతా బానే ఉంది. మార్కెటింగ్ పరిస్థితి ఏంది? నల్ల పసుపుని ఎవరైనా పండిస్తే రైతు, ఎందుకంటే మీరు విత్తనమే 60,000 అయింది అన్నారు. సో పండించండి ఒక రైతు, ఎక్కడ అమ్ముకోవాలి, ఎట్లా అమ్ముకోవాలి? ఇది బల్క్ గా చేయొద్దు. ఏమున్నా అంతర పంటల్లాగానే చేసుకోవాలి. అట్లా అదనపు ఆదాయం కోసం మాత్రం చేసుకోవాలి తప్ప ఇదే ప్రధాన అదిగా చేసుకోవద్దు. ఎందుకంటే మన దగ్గర ఎంత ఉందో అంత అమ్ముడు పోయేటట్టుగానే పెట్టుకోవాలి. నువ్వు ఒకేసారి ఎట్లా ఇది పైసలు ఎక్కువ వస్తున్నాయి అంటే అది కొనేటోళ్ళు లేక మళ్ళీ దివాళు తీసిన వాళ్ళు చాలా మంది అని మనకి ఈ మధ్య వీడియోలలో చూస్తే అదే. ఈ పంట అని కాదు, ఇట్లా రేరుగా వచ్చిన పంటలు కనుక పండించి అట్లా దివాళు తీసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇట్లా చేయకుండా ఏది చేసినా అది నామినల్ గా కొంచెంగా చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. అది ఈజీగా అమ్ముకుంటాం. అది దానికి అమ్మడానికి ఎందుకు అమ్ముడు పోతుంది అంటే ఇవాళ మొత్తంగా ప్రపంచం అంతా రోగాలమయంతో ఉన్నది. అందులో
మనకు ఈ అర్బన్ ప్రాంతంలో ఎక్కువ మంది మనకు కలుస్తారు కాబట్టి ఖచ్చితంగా మనకు ఇది నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఇది మన టెర్రస్ గార్డెన్లలో కూడా పెంచుకోవచ్చు. ప్రతి ఒక్కరు టెర్రస్ గార్డెన్ లో పెంచుతున్నారు. మేము వాళ్ళకు కూడా ఒక మొక్క 100 రూపాయల చొప్పున కూడా ఇచ్చినాం. వాళ్ళు కూడా చేసుకుంటారు, మొక్కల చొప్పున అమ్మినాం. సో మీరు ఇందాక స్టార్టింగ్ లోనే దేని ఉపయోగపడుతుంది అంటే క్యాన్సర్ అది ఇది అనేది అంటే మెడిసినల్ ప్రాపర్టీస్ ఏముంటాయి దీంట్లో చాలా ఉపయోగకరం ఏంటంటే మొట్టమొదటిగా వీళ్ళు వాడుతున్న వాళ్ళు రెగ్యులర్గా మన దగ్గర గతంలో తీసుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్గా వీటిని వాడుతున్నారు. తర్వాత అట్లాగే మనకి ఇది ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. తర్వాత కీళ్ళ బాబులకు వాళ్ళకు వచ్చిన వాళ్ళకు దాంట్లో మనకు ఇందులో కాల్షియం పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, ఐరన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి కీళ్ళ నొప్పులకు ఆర్థరైటిస్ వాళ్ళకు పనిచేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా పనిచేస్తున్నది. అట్లాగే మళ్ళీ మనకు బ్లడ్ సంబంధించిన తగ్గింపు అది ఉన్న వాళ్ళు కూడా వాడుతున్నారు. మళ్ళీ మనకు ఈ జీవనశైలి మార్పుల వల్ల వచ్చే లేడీస్ డిసీజెస్ ఉన్నారు కదా, పిసిఓడి ప్రాబ్లమ్స్, వాళ్ళు కూడా దీన్ని వాడుతున్నారు. మామూలుగా గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగడం. అట్లానే ఇది ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి ఎక్కువ కనుక తీసుకుంటే కూడా వాతము పెరుగుతుంది. కాబట్టి దీన్ని మామూలుగా ఒక మనిషి చిన్నది చిటికెడు గనక మనం వాడుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మార్పులు వచ్చినాయి. ఓకే. సో అంటే మీరు గమనించి ఇప్పుడు దాదాపు మీరు ఒక ఏడాది అవుతుందా స్టార్ట్? 2 సంవత్సరాలు అవుతుంది, అయిపోయినాయి. మళ్ళీ 3వ సంవత్సరం మొదలవుతుంది. దీనికి పసుపుకు అంటే నల్ల పసుపు కానీ మీరు మిగతా సాగు చేసిన 7-8 రకాల పసుపులు కానీ ఏమైనా రోగాలు ఏమైనా వస్తున్నాయి వీటికి? ఎందుకంటే మీరు ఏమి మెడిసిన్ వాడతలేదు, సహజ పద్ధతిలో పెంచుతున్నారు. ఏమైనా వస్తున్నాయి చీడపీడలు? అయితే నేను చూసిన దాంట్లో ఏమి కనబడలేదు. ఒకవేళ నీళ్లు కనుక మొన్నటిదాకా నీళ్ళు ఎక్కువ అయ్యి అక్కడ కొంత దుంపకుళ్ళు వచ్చింది ఒకటి తప్ప మిగతా నాకు ఏమి ప్రాబ్లం లేదు. మనం బెడ్ల మీద ఉన్న చోటనేమో అసలు అవి ఏమి కూడా ప్రాబ్లం కాలే. అంటే దీనికి వాటర్ ఎట్లా ఇస్తారన్నా? మనం డ్రిప్ ద్వారానే ఇస్తున్నాం. డ్రిప్ ద్వారా అంటే తళ్ళు 2-3 రోజులకు ఒకసారా డైలీనా? లేదా అట్లా దీని ప్రత్యేకంగా ఏమి ఇవ్వట్లేదు. మన ఆకుకూరలు కాయగూరలకి అంతే. దీని ప్రత్యేకంగా పెంపకంగా చేయట్లేదు. అదే కనిపిస్తుంది ఇక్కడ కొత్తిమీర మధ్యలో పసుపు ఉంది, అక్కడ మెంతిలో రకరకాలుగా ఉంది, రకరకాల అన్ని ఉన్నాయి. ఆకుకూరల మధ్యలో పెట్టి మళ్ళీ కాయగూర ఉంటది అందులోనే మరి క్రీపర్స్ ఉంటాయి. 5 రకాల పంటలు ఒకే బెడ్ మీద మేము చేస్తాం కాబట్టి అలా ఇది ఒకటి పసుపు అనే కాదు, పసుపులో మేము రకాలు దాదాపు 7-8 రకాలు అవేశం. తర్వాత దుంపల్లో మన ఆలుగడ్డ ఉంది, చామగడ్డలు ఉన్నాయి, మొరంగడ్డ ఉన్నది, ఇట్లా రకరకాల దుంపలు కూడా వేసినాం. ఇది ఒకటే కాదు. సో పసుపు సాగు చేయాలనుకుంటున్న రైతులకి ఏం చెప్తారు? మీరేమో అంతర పంటే అంటున్నారు. నిజంగా ఒక 10 ఎకరంలో 1/2 ఎకరంలో పూర్తిగా ఇదే పెట్టాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ అంతర పంటగా మాత్రమే సాగు చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నేను ఇవి ఎక్కువ రేట్ ఉంటుంది కాబట్టి అట్లాగా పెట్టకుండా అంతర్ పంట లాగానే లేదా కొద్దింత భాగం పెట్టుకుంటేనే వాళ్ళకు ఉపయోగపడుతుంది. మళ్ళీ దాన్ని అమ్ముకోవడానికి అదవుతుంది. ఒకేసారి నువ్వు కింటాల్ వచ్చిందంటే అమ్ముకోలేవు కదా, అందుకోసం అని చెప్పి మనం తక్కువ మొత్తంలో కనుక వేసుకుంటేనే మంచిది. అట్లా మళ్ళీ ఎట్లా ఇది ఎక్కువ పైసలు వస్తాయి అందరు ఇది మూసపద్ధతి అందరు పెట్టిరు అనుకో, ఇక మళ్ళీ ఇది మళ్ళా అప్పుడు ఈము పక్షి లాగా ఇది కూడా అవుతుంది. అంటే ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ పసుపు సాగు చేస్తున్న రైతులు కొందరు ఉన్నట్టుంది కదా, అసలు లేరు. 1% కూడా అనలేం. పసుపేనా నల్ల ఇట్లా మెడిసిన్ వాల్యూ ఉన్న పసుపులు వాడేది తక్కువ. ఏమున్నది సాంప్రదాయ పద్ధతిగా పండించే ఆ పసుపులు విపరీతంగా గుంటూరులో గానీ మనకు నిజామాబాద్ గానీ విపరీతంగా ఉంటుంది. కానీ ఇట్లా నల్ల పసుపు గానీ, కస్తూరి పసుపు గానీ, మేఘాలయ పసుపు గానీ, లాక్డౌన్ పసుపు గానీ ఇట్లా వేయడం 1% కంటే తక్కువనే ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఓకే. సో మీరు మార్కెట్ చూసుకునే స్టార్ట్ చేశారు? అవును, మార్కెట్ చూసుకునే స్టార్ట్ చేసి. అవును, అది ఏ కూడా మనము ఎక్కువ వేయము. మీరు చూసి ఒక బెడ్ లో ఒక రకం వేస్తాం కాబట్టి ఇది మనకు మార్కెట్ కు సమస్య లేదు. మనం ఏమున్నా మనము ఎక్కువ వేసే వాళ్ళని నిరోధించాలనేది నేను చెప్తా. నేను ఇందాక ఒక ప్రశ్న అడిగినా మనకు కట్ అయిపోయింది. సాయిలెస్ టబ్బుని ఎవరైనా ఎట్లా అందులో ఏమేమి వాడాలి అని అన్న? అందులో ఏం లేదు, మనము మన దగ్గర ఉన్న ఈ కలుపు ఏదైతుందో కలిపినంత వేసేసి 3 లేయర్ కనుక మనం వేసేసుకుంటే కలుపు
మళ్ళీ మనము ఒక లేయర్ కలిపి వేసేస్తాము. కలుపుని చిప్స్ వేసుకొని వేస్తాము. ఆ తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసుకున్న కంపోస్ట్ ఉంది కదా, అదొక లేయర్, ఇట్లా ఒక లేయర్ అది, ఒక లేయర్ ఇది, అట్లా వేసుకుంటూ మొత్తం దాన్ని ఫుల్ చేస్తాం. పైన మాత్రం ఈ కంపోస్ట్ ని వేస్తాము. దాంట్లో కంపోస్ట్ దాంతో పాటు ఊక గాని మళ్ళీ కోకోపీట్ కానీ ఇట్లా ఏదైనా ఒకటి కంపోనెంట్ వేసేసుకొని మనం దీంట్లో ఒక టబ్బు 2 ఫీట్ల టబ్బులో ఒక 6 మొక్కలు కనుక పెట్టుకుంటే బ్రహ్మాండంగా పెరుగుతాయి. సో మనం టబ్బు తయారైనాక కొద్ది రోజులు వదిలేయాలన్నా ఎమ్మటే నాటుకోవచ్చా? ఏమవుతుంది, పైనే కదా, పైన నీకు కిందికి పోయే వరకల్లా 3 నెలల్లో నీకు కంపోస్ట్ అయిపోతుంది. అయినా మనకు అంత కంపోస్ట్ అవసరం లేదు కదా, మనకు పైలేరే. దాన్ని ఏంటంటే 2 తీరు కింద మనకు ఒక సంవత్సరంలో కంపోస్ట్ తయారు చేసుకుంటాము, అదే మాదిరిగా 2వ పంట కూడా తీసుకోగలం అట్లా. ఇది ఒకటి పైనే కాకుండా మనకు దాని చుట్టూ కూడా ఆకుకూరలు వేసుకోవచ్చు. మళ్ళీ దీని సైడ్ లో పండి తీగలు పోతాయి, మళ్ళీ అది చేసుకోవచ్చు. ఒకటే పంట కాదు, మల్టీ క్రాప్. టబ్బులో కూడా 5 రకాల పంటలు వేస్తాం. అట్లా మనం ఇందాక టబ్బుల గురించి మాట్లాడినప్పుడు ఇది క్లారిటీ, ప్రతి దాంట్లో మనం ఒక పంట అస్సలు వేయం. మోనోక్రాప్లు మనకు వ్యతిరేకం, మోనోక్రాప్లు వేయొద్దనే కదా. ఇట్లా మనం ఒకే దానికి ఇచ్చిన దానికి ఇంకోటి తీసుకుంటే దాని నుంచి ఆహారం దీనికి, దీని నుంచి ఆహారం అదైతే. అదే క్రమంలో మనం ప్రత్యేకంగా కూడా వాటికి ఏమి ఫీడ్ ఇవ్వట్లేదు. మనం తయారు చేసుకున్న జీవామృతము, మళ్ళీ అట్లే పోతే ఈ మా కలుపు నుంచి తయారు చేసుకున్న ఎరువైతే కంపోస్ట్ ఉందో దాన్ని లిక్విడ్ ఫార్మేట్ చేసి ఆ లిక్విడ్ ని మళ్ళీ మనం ఇచ్చేస్తున్నాం. ఇంతే, 2 మనం ఇంకా వేరే ఏం వాడట్లేదు అట్లా. సో రైతులు ఎవరైనా తమకున్న చిన్న చిన్న క్షేత్రాలలో అంతర పంటగా ఈ నల్ల పసుపు లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మెడిసినల్ వాల్యూ ఉన్న పసుపు సాగు చేసుకుంటే ఉపయోగకరం అన్నది మీరు తెలుస్తున్న చివరి సమాధానం. అంతే. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకా ఒకవేళ అన్ని పంటలు వేస్తున్నాం కాబట్టి తప్పది మనం ఏదైనా అవేయాలన్నప్పుడు మేము హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నాం. దీనికని కాదు, అన్నిటి కలిపి ఏంటంటే ఒక పంపు కొడితే ₹2.50 అంతే. మిగతా ఇప్పుడు అది 1000 రూపాయలు పెట్టి అది పెట్టడం కంటే ₹2.50 ఒక పంపు అవుతున్నప్పుడు నువ్వు 10 పంపులు కొనుక్కున్నా కూడా ఒక చాయ్ పైసల కంటే తక్కువనే. ఎఫెక్టివ్ గా ఉన్నాయా? చాలా బాగా పనిచేస్తుంది. అన్ని రకాల వాటికి రెడ్డి గారు ఎక్కువ కేంద్రం నుంచి మేము తీసుకొని అది చేస్తున్నాము. కాబట్టి మెడిసిన్ వాడుతున్నాం. సో ఎరువులు, పురుగు మందులు వాటి జోలికే లేదు, అసలు లేదు. అంతే. థ్యాంక్ యూ.